వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం చేపట్టనున్న సమీక్షకు వివిధ శాఖల అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణలో వర్షాల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. పంట పొలాలకు జరిగిన నష్టంపై ఆరా తీస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లాల నుండి వచ్చే ఫీడ్బ్యాక్ కోసం సచివాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 04023454088ను ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇప్పటికే రెడ్ అలర్ట్ పలు జిల్లాల్లో కొనసాగుతా ఉంది. ఈ వర్షాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఏం చర్యలు తీసుకోవాలి, ఏ ప్రాంతాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది అనే దానికి సంబంధించి సమీక్ష చేయబోతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ రెడ్డి తెలుసుకుందాం. రాజేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నవీన్. మొత్తానికి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు, ఇతర శాఖలకు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం సమీక్షలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మంతో పాటుగా మహబూబాద్ జిల్లాలో అత్యధికంగా వర్షం కురిసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పంట నష్టం కూడా జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల దాదాపు 10 మందికి పైగా చనిపోయారు. ఈ చనిపోయేటువంటి కుటుంబాలకు ఎక్స్ప్రెస్ ఇచ్చేటువంటి అంశంతో పాటుగా మరో 2-3 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల ప్రాజెక్టులు నిండి పొందుతున్నాయి. చెరువులు, కుంటలన్నీ కూడా పొంగి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండడంతో పాటుగా ఆల్టర్నేటివ్స్ కి అందించడంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో శాంతి కుమార్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక నష్టపోయిన పంట పొలాలపైన కూడా ప్రభుత్వం వివరాలు సేకరించాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఒకవైపు సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులను స్వీకరించింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 04023454088 నెంబర్ కి వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులందరినీ కూడా స్వీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా మహబూబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాగల మరో 2-3 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షం ఎక్కువగా సూచించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల ప్రాజెక్టులన్నీ కూడా నిండాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోయిన పరిస్థితుల్లో చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ సమీపంగా ఉన్నటువంటి తండాలన్నింటిలో కూడా నీరు చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువను కూడా కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా బ్రేక్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయించారు. దీంతో పాటుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా విస్తారంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వము ఇప్పటికే విద్యా సంస్థలను కూడా సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో కూడా వర్షానికి అనుగుణంగా, వర్షంలో పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో కూడా సెలవులు ప్రకటించాలని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. మొత్తానికి మరో 3 రోజుల పాటు వర్షాల కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రత్యేకంగా ప్రభుత్వం విచారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అందుకే ఆడ కట్ చేద్దామన్నా, ఆడ కాదు ఆడ పిండి పోయిందిగా, పిండి పెండ్ అయిపోయిందిగా. ఎంపలో లేక లైన్ కింద పడేద్దాం.